జై శ్రీరామ్. నా పేరు గండ్రకోట కుమార్, ములుగు జిల్లా ములుగు వాస్తవ్యుడను. మేము ఫిబ్రవరి 16వ తేదీన అయోధ్య బాలరాముల వారి సందర్శనార్థం ములుగు జిల్లా నుండి 196 మంది పౌరులము వెళ్ళడం జరిగింది. దీనికి గాను ఒక నెల ముందు ఒక్కొక్కరికి 1750 రూపాయలు చొప్పున 1800 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఒక్కొక్కరం వెళ్తే ఆ జీవితంలో కూడా వెళ్ళకపోదాం అక్కడికి. ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ పథకం ఏదైతే ఉందో ఆ పథకం కారణంగా అందరికీ సబ్సిడీ ఇచ్చి ఈ రోజున మోడీ గారు మనకు ఈరోజు అక్కడికి పంపిస్తున్నారు. ఆ విధంగా చాలామంది భక్తుల సౌకర్యార్థం ఇది దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల కులాలకు అతీతంగా అన్ని రకాల వాళ్ళు ఎక్కువ మందికి గిరిజనులకు దళిత బిడ్డలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చాలా చక్కటి నిర్ణయం తీసుకొని సబ్సిడీ ద్వారా ఇలా వెళ్ళొస్తే కనీసము 10 నుండి 25,000 రూపాయలు అవుతూ ఉన్నది ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా వెళ్తే. అట్లాంటి దాన్ని జస్ట్ 750-1800 రూపాయలకు ఒక్కొక్కరిని ఈ రోజున ఆస్థా రైలు అనేటువంటి దాన్ని ఒక ప్రత్యేక రైలును కేటాయించి తీసుకుపోవడం అనేది చాలా హర్షణీయం. అదేవిధంగా మేము మరి 16వ తారీఖు వరంగల్లో ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు మాకు టిఫిన్ కావచ్చు, భోజనం కావచ్చు, రాత్రి విందు కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. భోజనం కూడా సరిపడా భోజనం ఇస్తున్నారు. అదేవిధంగా త్రాగనీకి మనకు నీటి సౌకర్యం కల్పించారు, వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. శౌచాలయం ఏ విధంగా అయితే ఉందో చాలా శుభ్రంగా ఉంది. మేము పర్సనల్గా 3 టైర్ ఏసీ బుక్ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళినా కూడా అక్కడ శౌచాలయం ఇబ్బందిగా ఉండేది. కానీ ఇక్కడ ఒక 10 మినిట్స్ కాకుండా 5 మినిట్స్ టు 5 మినిట్స్ అనే విధంగా క్లీన్ చేసేటువంటి వారు, శుభ్రపరిచేటువంటి వారు, చాలా వ్యవస్థ బాగా ఉన్నది. ఇక్కడ క్లీన్ చేసి లాట్రిన్ కావచ్చు, ఆ విధంగా టాయిలెట్స్ ఏవైనా కావచ్చు, మేము మొహం కడుక్కున్నటువంటి కావచ్చు, తర్వాత డంప్ యార్డ్కి సంబంధించినటువంటి చెత్త చెదారం పంపించినటువంటి అది ఏదైతే బిన్ ఉందో ఆ బిన్ కావచ్చు, ఇవన్నిటినీ కూడా చెత్త డబ్బాలు కావచ్చు, అన్నిటినీ కూడా మినట్టు మనకు శుభ్రంగా అందిస్తూ మళ్ళీ స్ప్రే కొడుతున్నారు. ఎవరికి కూడా వైరల్ సోకకుండా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా శానిటైజర్ కూడా మొత్తం కూడా వెదజల్లుతూ స్ప్రే చేస్తూ ఉన్నారు. ఎవరికైనా జలుబు జ్వరము లాంటివి వచ్చినా కూడా ప్రతి భోగికి రైల్వే కోచ్కి ఒక లీడర్ను నియమించి ఆ లీడర్ ద్వారా ఈ రోజున మనకు ఏదైతే వీళ్ళకి భోజనం కావాలో భోజనం వెళ్ళి లీడర్ ద్వారా భోజనము సరఫరా చేస్తూ ఉన్నారు. నీటి సౌకర్యం సరఫరా చేస్తున్నారు. చాలామందికి 2 పూటల టీ ఇస్తున్నారు. అదేవిధంగా మెడికల్ కిట్లు కూడా ప్రతి ఒక్క భోగికి ఏర్పాటు చేశారు. సర్వీస్ ఇచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ భోజన వసతికి వాళ్ళు కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇటువంటి మంచి వ్యవస్థకి మినిమం 20 నుండి 25 వేల ఖర్చు వస్తుంది ఒక్కొక్కరికి. అట్లాంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా చక్కగా రక్షణ వలయం లోపల పోలీసు వ్యవస్థను క్రోడీకరించుకొని ఒక జెడ్ కేటగిరీ భద్రత ఎట్లయితే ఉంటుందో అఫీషియల్స్కి, ఆ విధంగా మాకు కూడా ప్రతి చోట నాగ్పూర్ కావచ్చు, ఉత్తరప్రదేశ్లో లక్నో కావచ్చు, మధ్యప్రదేశ్ భోపాల్ కావచ్చు, ఎన్ని క్యాపిటల్ సిటీ అయినా కూడా మారుమూల గ్రామంలో ఎక్కడైనా రెడ్ లైన్ పడిందనుకోండి, అక్కడ కూడా మాకు ఫుల్ భద్రత ఇస్తూ పోలీసు సెక్యూరిటీ, మహిళలకు మహిళా రక్షణ సిబ్బంది, పురుషులకు పురుష రక్షణ సిబ్బంది ఏర్పాటు చేసి భద్రతాపర విషయాలు చాలా చెప్పడం జరిగింది. సెల్ ఫోన్ ముఖ్యంగా దొంగతనం చేయకుండా కిటికీల వద్ద వాటి క్లోజ్ చేసే విధంగా అడుగడుగునా మాకు పోలీసు వారు సూచనలు చేస్తూ వచ్చారు. పోలీసు శాఖ వారికి కూడా, రైల్వే పోలీసు శాఖ వారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.